ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, నాలుగో విషయం, ఏ దైవజనుడు గాని, సంఘానికొచ్చే ఏ వ్యక్తిని గాని బలవంతంగా కానుకలు అడగడు. ఇలా అడగటము బైబిల్‌కు వ్యతిరేకము. అలా అడిగితే సంఘంలో ఉండేవాళ్ళే తిరగబడతారు పాస్టర్ గారి మీద గాని. కాబట్టి ఏ సంఘము అట్లా అడగదు. దేవుని వాక్యము బోధించటము బోధిస్తారు అంతే తప్పించి, ఏ సంఘము గాని కానుకలు ఇవ్వమని బలవంతంగా ఏ వ్యక్తి దగ్గర చర్చికొచ్చే ఏ వ్యక్తి దగ్గర బలవంతంగా ఎవ్వరు అడగరు. నేనిప్పుడు 30 సంవత్సరాల విశ్వాస జీవితంతో చెప్తున్నా. నేను ఏ సంఘానికి పోయినా మా మా సొంతంగా ఇస్తాం గానీ, ఏదైనా ఇవ్వాలనుకుంటే దేవునికి, అది దేవునికి ఇవ్వడం అనేది అసలు అది చెత్త మాట. ఏందంటే దేవుడు మనకిచ్చినాడు. మనం కృతజ్ఞతగా దేవునికి ఏదైనా చెల్లించాలని కూడా చెల్లిస్తాం తప్పించి, ఏ సంఘంలో ఏ పాస్టరు ఎవరిని ఒత్తిడి చేయడు కానుకలు ఇవ్వమని. ఇవ్వకపోయినా ఆయన సమానంగానే చూస్తాడు, ఇచ్చినా సమానంగానే చూస్తాడు. అక్కడ వ్యత్యాసాలు ఎక్కడ కానీ సంఘాలలో ఉండవు. డబ్బులు ఇచ్చిండని ఒక తీరుగా, డబ్బులు ఇవ్వలేదని ఒక తీరుగా ఎప్పుడు చూడరు.